నమస్కారం ఐఎన్డి వార్తలకు స్వాగతం। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మార్బక గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, జెడ్పీటీసీ మ్యాకుల రవి, గ్రామ సర్పంచ్ స్వయంప్రభ, పెరుగు ఎల్లన్న, రైతు సమన్వయ కమిటీ సభ్యులు బూర భూమయ్య, పిట్టల అంజయ్య, వ్యవసాయ శాఖ ఏవో, ఆయిల్ ఫామ్ డిస్ట్రిక్ట్ ప్లానర్ రాజశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు। అడవిలో ఏ రకమైన జంతువులు ఉంటాయో వాటి శబ్ద తరంగాలు ఏ రకంగా అవి శబ్దాలు చేస్తాయో పెద్దపల్లి గారికి, భూమన్న గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పార్టీ మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను। ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రాంతంలో గోదావరి జలాలు వచ్చి భూగర్భ జలాలు బాగా పెరిగి వడ్లు కానీ, పత్తి కానీ, ఇతరత్ర పంటలు నీళ్లున్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా పండుతున్నాయి। దానికి సంతోషంగా విషయం। కానీ దొడ్డు వడ్ల ద్వారా వడ్లు తినే దేశం అంటే కూడా మన 3-4 రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇదివరకే దొడ్డు వడ్లు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చే కొనమని కరాఖండిగా చెప్పారు కాబట్టి మన రైతులకి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మీ అందరికీ తెలియజేయడానికి ఈ ప్రత్యేక సమావేశం। ఎందుకంటే మనం పండించే రైతుల కోసం రైతు బంధు ఇస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా ఇస్తుంది, ఇతరత్ర కార్యక్రమాలు ఇచ్చినప్పుడు రైతులకు ముఖ్యంగా సమాచారం ఇవ్వాలి। మనం పండించిన పంటను దాన్ని అమ్ముకొని మార్కెట్ అయ్యే విధంగా ఉన్నప్పుడే రైతులకు లాభం జరుగుతుంది తప్ప మనం పండించిన పంటను అమ్ముకోనప్పుడు మన రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ ముందస్తు కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు గోదావరి జలాలతో సస్యశ్యామలం కాబోతుంది కాబట్టి మీరు ఒక వడ్ల తప్ప ఇతరత్ర పంటలు, ప్రత్యామ్నాయ పంటలు అంటే కూరగాయలు కావచ్చు, నువ్వులు కావచ్చు, మక్కలు కావచ్చు, ఇంకేదైనా డిమాండ్ ఉన్న పంటలు ఈ పంట ఎక్కువ వస్తుంది అంటే దాన్ని ఆ మార్కెట్ ని ఇక్కడికి వచ్చే విధంగా చేసే బాధ్యతగా ప్రభుత్వం తరఫున, మంత్రి గారి తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున మీ చొరవ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం। కాబట్టి మీరు ఒకటి దయచేసి అర్థం చేసుకోవాలి, అన్నట్టు నీళ్ళు వచ్చినాయి, బట్టలతో ఉంటున్నాం, బట్టలు తినే, బియ్యం తినే ప్రజలు చాలా తక్కువ అవుతున్నారు। ఎందుకంటే అందరికి షుగర్లు అవి వస్తున్నాయి, ప్రతి రాష్ట్రంలో వడ్లు పండిస్తున్నారు, దాన్ని బియ్యం తినడానికి పబ్లిక్ సుముఖత లేనప్పుడు మనం పండించిన కూడా లాభం లేదు। ముఖ్యంగా ఇంకొకటి కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రత్యేక తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు, మన జిల్లాలోనే ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు। ఆయిల్ అనేది ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉంది, ఎక్కడైనా ఆయిల్ ఫామ్ కు డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్ ఒక పంట పండించినట్లయితే నా తెలంగాణ రైతులు బాగుపడతారనే ఉద్దేశంతోనే దానికి ముందస్తుగానే మీకు సమాచారం ఇస్తూ మీరు ఎవరైతే 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు కాకుండా 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 2 ఎకరాలు తీసుకోండి మొదటగా। దానికి అవగాహన కోసం ఖమ్మం జిల్లా అచ్చరావుపేటలో వాళ్ళు దాదాపు ఇవరికే పెట్టడం జరిగిందట। దానికి కూడా మిమ్మల్ని విజిట్ ప్రభుత్వం తరఫున మీరు ఆసక్తి గల రైతులను ఇక్కడ పేరు నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళ ప్రభుత్వం తరఫునే ట్రావెలింగ్ ద్వారా తీసుకొని మనతో పాటు మంత్రి గారు కూడా వీలుంటే వస్తా చెప్పారు కాబట్టి మీరు కూడా ప్రత్యక్షంగా ఈ పంట చూసినట్టయితే మీరు ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో గురువారం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో జానపద పాటలు చిత్రీకరించారు। 9 కింగ్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జానపద చిత్రీకరణ కార్యక్రమాన్ని గురువారం వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు। చిత్రీకరణ సందర్భంగా దర్శకుడు రాజేష్, నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ జానపద పాటలకు రోజురోజుకు ప్రజాదరణ పెరిగిపోతుందని, తెలంగాణ జానపదాలకు పుట్టినిల్లులా మారిందని ఆయన అన్నారు। తాము చిత్రీకరిస్తున్న ఈ పాటను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ రాజన్న క్షేత్రంలో పాట చిత్రీకరణ జరపడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు। చిత్రీకరణ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లుగా రమేశ్రీ మమ్ము నటించారు। కాగా పాట చిత్రీకరణ కార్యక్రమాన్ని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపారు। Rolling. Bye.
శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఫోక్ సాంగ్ 9 కింగ్స్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో గిజగిరి సాంగ్ ఫోక్ సాంగ్ తీయడం జరిగింది. ప్రేక్షకులు ఆదరించి 9 కింగ్స్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్, కామెంట్ చేయగలరని కోరుతున్నాను. ఈరోజు వేములవాడ రాజన్న టెంపుల్లో కొత్త ఫోక్ సాంగ్ తీయడం జరిగింది, గిజగిరి తవలన సన్నమామ అని. సో ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. 9 కింగ్స్ క్రియేషన్స్లో రాబోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంతగానో అభిమానించే నేను మీ రమేష్ ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలోని పల్లె ప్రకృతి వనాలను డిఆర్డీఓ పీడీ కౌటిల్యారెడ్డి, ఏపీడీ నరసింహులతో కలిసి పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా బొల్లిపల్లి నాగయ్య గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చందుర్తి మండలం సనుగుల గీత పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులుగా బొల్లిపల్లి నాగయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా నాగయ్య గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎగోలం ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా పులి నాగరాజు, నేరెళ్ల రాజు, కృష్ణస్వామి, పల్లి సంతోష్, రామస్వామి, పులి నరసయ్య, ఎగోలం నరేష్, పరశురాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నాగయ్య గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. గౌడ సంఘ సభ్యులకు, రేణుక ఎల్లమ్మ తల్లికి, అందరి 100 సభ్యుల సమక్షంలో నేను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఆ సంఘ అధ్యక్షులందరికీ నమస్కారాలు. ఇది ఇవాళ ఒక పని చేసిన మళ్ళీ నాకు వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి వాళ్ళను సుతా పెద్ద ఎత్తున నా మనస్ఫూర్తిగా ఏదైనా మా సంఘం సభ్యులకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మా హక్కుల గురించి కానీ ఏదైనా కానీ నేను ముందుండి నేను కొనసాగుతాని మా సభ్యులకు అందరికీ గౌడ సంఘం మాజీలు, అధ్యక్షులు, సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ నేను విన్నవించుకుంటాను. ఈరోజు సనుగుల రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఆవరణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘ సభ్యులందరం కలిసి ఈరోజు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బొల్లిపల్లి నాగయ్యను అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా ఏగోల ప్రభాకర్ను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా అందరం కలిసికట్టుగా ముందుకు పోయి ఏ గౌడ సంఘం ఎలాంటి సమస్యలైనా ముందుండి పోరాడాలని మేము గౌడ సంఘం సభ్యులందరికీ ఇన్ని రోజులు అధ్యక్షునిగా చేసిన ఈరోజు గౌరవంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈ గౌడ సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరు. రైతుల సహకారంతోనే సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని సనుగుల సింగిల్ విండో చైర్మన్ జలగం కిషన్ రావు అన్నారు. చందుర్తి మండలం సనుగుల సింగిల్ విండో సర్వసభ్య సమావేశం గోవిందరాజుల స్వామి దేవాలయ సమీపంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. సనుగుల సింగిల్ విండో అధ్యక్షులు జలగం కిషన్ రావు మాట్లాడుతూ సంఘం పరిధిలోని రైతులకు పెట్రోల్ బంకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృష్ణంపేట ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంఘం పరిధిలోని 7 గ్రామాలు ఉండగా మొదటి విడతగా రుద్రంగి, సనుగుల, దేవుని తండాలో ఎరువుల గోదాములను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్, ఎంపీటీసీ మాదాసు వేణు, రుద్రంగి కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ దేవరాజు, సింగిల్ విండో అధ్యక్షులు ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటేనే ఒక్కొక్క ఊరు నుంచి ఆ నిర్ణయం జరుగుతుంది, మన రాష్ట్రం అంతా కూడా నిర్ణయం జరుగుతుంది. దాని మీద కొద్దిగా ఆలోచన చేసి వేరే పంటలు వేయాల్సిందిగా
ఈ సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటూ మీరు కూడా నలుగురికి చెప్పాలి. ఈ పంటలు పండించి వాస్తవంగా దొడ్డన్నం మనం తినలేదు. దొడ్డన్నం అనేది మనం తినక సనుగుల సొసైటీ సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇటు వేదిక పైన చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకు, సనుగుల సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, సొసైటీ సభ్యులందరూ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇవాళ ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనుగుణంగా ఈ ప్రాథమిక సంఘాలను బలోపేతం చేసుకుంటూ అలాగే ఇందులో ఉన్న సభ్యులందరికీ సహాయ సహకారం అందిస్తూ అలాగే మన రైతులందరూ పంట మార్పిడి విధానంలో ఖచ్చితంగా పాల్గొనాలని, అదే వడ్లు వేస్తామని ప్రతి రైతు చెప్తున్నాడు. ఆ వడ్లకు ఎంత కష్టమవుతుందో మార్కెట్లో పోసిన తర్వాత ఒక్కొక్క రైతు 2 నెలలు ఆ మార్కెట్లో భార్యాభర్త తిరగడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు పంట మార్పిడి విధానం అలవర్చుకోవాలని, అలాగే అంకాపూర్ లెక్క మనం కూడా మారాలని కోరుతూ రైతులందరూ సూచనలు ఇస్తున్నాము. మరి ఈ వడ్లు అనేటివి దొడ్డు వడ్లు వేస్తున్నాము. మనమే ఇళ్లలో దొడ్డు వడ్లు తింటలేము, సన్న వడ్లకు అలవాటు పడ్డాము. మరి తినే రాష్ట్రాలు కూడా తమిళనాడు, ఒరిస్సా, కేరళ ఇవన్నీ దొడ్డు వడ్లు తినే రైతులందరూ కూడా వారి రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టుకొని వారు కూడా మనలాగే పంటలు పండిస్తున్నారు. అందరూ గమనించి మనం కూడా పంట మార్పిడి చేసుకోవాలని మా ప్రాథమిక సహకార సంఘ తరఫున కోరుతూ ఊహిస్తున్నాం. ఈరోజు మన సనుగుల సొసైటీ చందుర్తి మండలం సనుగుల సొసైటీలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్నటువంటి మా పాలకవర్గం, సీనియర్ నాయకులు, మాజీ చైర్మన్లు, ఈ బండపల్లి, కిష్టంపేట, రామరావుపల్లి, సనుగుల, దేవుంతండ, రుద్రాంగి మా పరిధిలో ఉన్నటువంటి 7 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కొన్ని ఆలోచనలు చేసుకోవడం జరిగింది. వచ్చే ఏసంగి నుంచి యాసంగి పంటను తప్పకుండా మార్పు దిశగా ఒక మంచి వాతావరణంలో సన్నపర్లు కొంత ఇతరత్ర పంటలను వేసుకోవడానికి ఇక్కడ ఆలోచన చేసుకున్న అటువంటి అంశం మీద మాట్లాడుకున్నాం. అలాగే సంఘం పునరుద్ధరణ చేయడానికి వారి సూచనలు తీసుకొని వారందరూ కూడా సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టి మా ఇంతకుముందు కన్నా ఇక ముందు చేసేటువంటి పనులను కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సవినయంగా మా పరిధిలో మేము మాట్లాడుకుంటూ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సూచన, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆలోచన మేరకు ఆయిల్ ఫామ్ గురించి కూడా ఈ సభా వేదిక ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచి, గ్రామ ఎంపీటీసీ, పాలకవర్గము, ఇతరత్ర మా సహకార సంఘ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బైరగొని లావణ్య పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న ఆయిల్ ఫామ్ సాగును రైతులు ఎంపిక చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ అబ్రహం, రైతు సమన్వయ గ్రామ అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, సహాయ వ్యవసాయ సంచాలకులు వేములవాడ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకో అవకాశం మనకు హార్టికల్చర్ తరఫున మన జిల్లాలో ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది ఆయిల్ పామ్ ప్రొడక్షన్లో. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక్కొక్కరితో మాట్లాడి ఒక్కొక్కరి డౌట్ అవన్నీ మీరు అన్నిలా భావించద్దు. ఎందుకంటే ఏదే కానీ ఒక్కటి రైతు వేదిక ఇక్కడ మొదలు పెట్టినప్పుడు ఎందుకు పెట్టింది, ఏం చేస్తుంది రైతు వేదిక అన్నది ఇప్పుడు కనపడుతుంది. రైతు వేదిక విలువ ఇప్పుడు కనపడుతుంది. లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం, చెట్ల కింద ఉండేవాళ్ళం. అక్కడ కుర్చీ లేకుండా ఒక 5 నిమిషాలు కూడా ఉంటుండగా ప్రతిదానికి గవర్నమెంట్ ఆలోచించేది ప్రతిదీ కూడా ఉపయోగపడేదే తప్ప ఏదో దుర్వినియోగం అనేది కాదు. కొన్ని అవుతుంటాయి, కొన్ని దుర్వినియోగం కూడా అవుతుంటాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరిగేది వేరు, ఇంటెన్స్గా జరిగేది వేరు. విన్నారా? కాబట్టి ఇప్పుడు కొన్ని వాళ్ళు ఇచ్చిన సలహాలు పూజ తప్పకుండా పాటియండి. ఎవరైతే ఈ ఆయిల్ ఫామ్ చెట్లు పెట్టుకుంటాం అనుకున్నారో మీరందరూ ఒక 10 మందో 5 మందో మీరు పేర్లు ఇవ్వండి. అక్కడ పోయి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ అన్నారు, భాస్కర్ సార్ ఏమన్నారంటే
కొద్దిగా గొప్ప ఉన్నోళ్ళు ఆయిల్ ఫామ్ చెట్టు పెట్టుకోలేరు కాబట్టి 2 ఎకరాలు నువ్వు పెట్టు. 2 ఎకరాలు కాకపోతే నీకు 5 ఎకరాలు పెట్టు. కొద్దిగా ఎక్కువ భూమి ఉన్నోళ్ళు రామన్న, తర్వాత మల్యాల సీనన్న, దేవుడు దాదాపు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోళ్ళు మీరు ఒకసారి పోయి, మీరు పోతే మీకు అవగాహన కూడా అవుతుంది. చేస్తే ఎట్లుంటుంది ఏమో కదా అని ఒక 10 మంది పేర్లు, 10 మంది పేర్లు సార్, 10 మంది పేర్లు ఇవ్వండి. 10 మందికి ఉచితమే కదా. గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ మీకు అన్ని చూపెట్టి మీకు తిండి లాడ్జింగ్ అన్నీ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ విడిచిపెడుతుంది. కాబట్టి మేము ఏదైనా మాట్లాడితే పొరపాడితే అన్యదా పొరపాటున మాట్లాడిన దానికి అన్యదా భావించద్దు. ప్రతి పని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎప్పుడు కానీ మీరు తక్కువ అంచనా వేయద్దు. కాబట్టి ఒకసారి మీరు ఈ అవగాహన సభకు వచ్చిన మేమైతే నిజంగా చెప్తున్నా, ఇంతమంది రావాలనుకున్నాం. ఈరోజు గ్రాండ్ సక్సెస్. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదన్నా మీకు అవసరం అనుకున్నప్పుడు రైతులను మొబిలైజేషన్ చేయండి. రైతులు మీరు ఇక్కడికి వస్తేనే ఇప్పుడు మనకు చెప్పిన ఏవైనా అధికారులు చెప్పిన ఆలోచనలు మనకు వస్తాయి. కానీ మనం ఇంటికాడ ఉంటే రావు. కాబట్టి రేపు మళ్ళీ ఎప్పుడన్నా ఇక్కడ అవగాహన సదస్సు కానీ రైతులకు సంబంధించిన ఎటువంటి మీటింగులు జరిగినా దయచేసి మీరందరూ పిలుచుకొని వచ్చి మరి ఇటువంటి అవగాహన సదస్సులను విజయవంతం చేసి మీరు మళ్ళీ కూడా విజయవంతం చేస్తారని చెప్పి మీకు మనసారా కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీరందరికీ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి సభ కూడా అప్పగిస్తున్నాం. దొడ్డు వడ్లు అయితే మేము తీసుకోము, ఓన్లీ సన్న వడ్లు మాత్రమే మేము కొంటామని కూడా మనకు చెప్పడం జరిగింది. మరి మొన్న మంత్రి కేటీఆర్ గారు కూడా అదేవిధంగా ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అదేల రైతు వేదికల్లో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందాక మన రైతన్నలు క్వశ్చన్లు అడిగారు కదా, మరి ఎవరు మేడం గారు ఎవరు ఆ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత ఆ ప్రశ్నలు మనకు మీరు అడగడం జరిగింది, వాళ్ళు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మరి త్వరలోనే దానికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఒక వరి వేసుకుంటున్నాము, మనం మిగతా పంటల మీద మనం దృష్టి సాధించలేదు. కాబట్టి ఆ పంటల మీద కూడా మనం దృష్టి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కందులు కానీ, పెసర కానీ, మినుములు కానీ, తర్వాత ఆవాలు కానీ, పల్లీలు కానీ ఇవన్నీ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు చూస్తే మనం ఇంటికి అవసరమైన అన్నీ కూడా మనం పండించుకునే వాళ్ళం. మరి ఇప్పుడు మనం అట్లా చేయట్లేదు. మరి ఎందుకు చేస్తలేము? మనం ఇప్పుడు ఒక బియ్యం మాత్రమే మనం పండిస్తున్నాము. మరి ఉప్పుతోటతో మనం బయటనే కొనుకొచ్చుకుంటున్నాము. మరి ఇట్లా మనం బయట కొనుకొచ్చుకుంటున్నాము. మళ్ళీ బయట కొనుకొచ్చుకున్నా కానీ మనకి పెద్ద పెద్ద క్యాన్సర్ కానీ, తర్వాత రోగాలు కానీ, రోగాల వలన పడడం కానీ అట్లాంటివి కూడా మనకు జరుగుతున్నాయి. మరి అదెందుకు మనం కొని తెచ్చుకోవడం, డైరెక్ట్గా మనమే పండించుకోవచ్చు కదా. మరి రైతులందరూ కూడా ఒక 5-6 రైతులందరూ కూడా మరి మేము ఈ పంట వేస్తాము అని ఒక అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి మనకి మార్కెటింగ్ సోర్సెస్ కూడా మనకు దొరుకుతుంది. అదేవిధంగా మనకి ఒక మామిడి తోట మనం పెట్టుకుంటే 50-60 వేలు మాత్రమే మనం సంపాదిస్తాం. అదే ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే మనకు 1,40,000 రూపాయలు కూడా మనం ఈరోజు సంపాదించుకోవచ్చు. 40,000 ఖర్చులు పోయినా కానీ చేతికి మాత్రం ఆటోమేటిక్గా 1,00,000 రూపాయలు వస్తాయండి. మనకు ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ మీద దృష్టి సారించమని చెప్పడం జరిగింది. మరి మనకు దాంట్లో చూస్తూ ఉంటే 85% సబ్సిడీ ఉంటుంది. 85% సబ్సిడీ అంటే మామూలు కాదండి. మరి మనకి ఇక్కడ వేయడం కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ఫామ్ కూడా దాన్ని రైతులు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఇంకా రైతన్నలు కూడా మనకు అడగడం జరిగింది, నీళ్ళు ఎక్కువైనా అని మనకు అంటున్నారు. నీళ్ళు ఎక్కువైనా అంటే మనం చేపల మీద కూడా మనం దృష్టి సాధించవచ్చు కదా. తర్వాత గులాబీ విప్లవం అయినా కానీ, తర్వాత గులాబీ విప్లవం కోళ్ళ పరిశ్రమలో కూడా మనం ముందున్నాము. గొర్రెల పెంపకంలో కూడా మనం ముందున్నాము. చేపల విప్లవంలో కూడా మన వాళ్ళు కూడా ఆర్థికంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామం నుంచి దేవుని తండాకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధ్వానంగా మారింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.
చందుర్తి మండలం సనుగుల గ్రామం నుంచి దేవుని తండాకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షానికి అధ్వానంగా మారింది. ఈ రహదారి కోతకు గురై ప్రమాదాలకు గురవుతున్నారు. సనుగుల గ్రామంలో పెద్దమ్మ గుడి ప్రాంతంలో రహదారి పూర్తిగా చెడిపోయింది. ఈ రహదారి గుండా 2 ప్రాంతాల్లో రోడ్డు కోతకు గురి కావడంతో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా వర్షాలకు దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టాలని సనుగుల దేవుని తండా గ్రామ ప్రజలు R&B అధికారులను కోరుతున్నారు. సనుగుల మన పెద్దమ్మ గుడి ఇవతల నుంచి ఎర్ర చెరువు పటల చెరువు ఈ కాలువ ఇక్కడ నుంచి 2 చెరువులు ఒక్కడే అయి వ్యతిరేకమైన వచ్చి 2 అట్లా పోయే అలుగును ఇట్లా దింపి ఇట్లా రోడ్డు బాగా ఇదివరకు 3వసారి నష్టం జరిగి ఇప్పటికి కూడా ఎవరు కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ సర్పంచులు కానీ దీన్ని ముందుకు తీసుకుపోయి దీన్ని చేయడానికి కారణం లేదు. ఇది మొత్తం దాదాపుగా మీరు చూడొచ్చు. ఇది మొత్తం ఇక్కడ నుంచి పెద్దమ్మ గుడి కాంచెలు దాదాపుగా అక్కడ దాకా బాగా విపరీతమైన ఎవరైనా రైతులు కానీ ఎవరైనా పిల్లలు కానీ బండి మీద బైక్ మీద వచ్చినా కానీ కింద పడితే దీని పరిస్థితి ఏందో మీరు అందరూ చూడగలవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఈ ప్రాంతం నుంచి మొత్తం చాలా నష్టపరిహారం బాగా జరుగుతుంది. దీన్ని ఎలాంటి అయినా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు చూసి మా బాధలను ఈ రోడ్డును మంచి చేయాలని మనస్ఫూర్తిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ జ్ఞానకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలుగా ఇతర పంటలు వేరుశనగ, శనగ, పెసరు, నువ్వులు మరియు ఆయిల్ ఫామ్ సాగు చేయుటకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రగౌడ్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు, సమన్వయ సమితి మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రామమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు రైతులు పాల్గొన్నారు. ఇబ్బంది పడవద్దు, నేను నిధులు అన్నట్టు అన్ని తెచ్చిన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 7 ఏళ్లలో ఎలా అభివృద్ధి జరిగిందో మా రైతులలో కూడా మార్పు వచ్చి మా రైతన్నలు కూడా ఎదగాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి రైతుల ఆలోచనలు చేసుకుంటూ ఇవాళ నా రైతు ఎలాగైతే బాగుపడతాడు, పెట్టుబడి కింద 6 నెలలకు ఒక 5,000 ఇచ్చుకుంటా, ఎకరాన 10,000 ఇచ్చుకుంటా, నా రైతును నా బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి అని ఆదుకుంటున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు అనుగుణంగా నా రైతులు ఏదైతే ఈ వడ్లు పెట్టి ఇబ్బంది పడతారో ముందుగానే మా రైతులను మార్చుకుంటా, నా రాష్ట్రంలో నా రైతులను మార్చుకుంటా అనే ఉద్దేశం కొద్ది ఇవాళ పంట మార్పిడి మీద అవగాహన సదస్సు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదో వీళ్ళందరూ వచ్చిర్రు మాకేదో చెప్తుర్రు పోతుర్రు అని కాదు, మీకోసమే మా రైతులు మారి బాగుపడాలి, లాభసాటైన పంటలు పెట్టాలి. ఇందాక అందరు చెప్పినట్టుగా మనం లాభసాటిగా పోవాలి. ఎందుకంటే మనకు వడ్లు గోతులో పెడతా కానీ ఎన్నో ఇబ్బందుల వల్ల వడ్లు పెడుతున్నాము, పండుతున్నాయి, ఇచ్చుకుంటున్నాం. ఓకే, అవి పోతే మనకు ఇబ్బంది ఏం లేదు. రైతుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కొద్ది కాదు, కానీ మన రైతుని ఇబ్బంది పడకుండా మొదలే మారాలి. మనకు పంట పెట్టుకొని ఆడ గుప్ప పోసుకొని ఇబ్బందులు పడే బదులు మొదలే మార్పు తీసుకొచ్చుకోవాలి.
సిరిసిల్ల నేత కార్మికుల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వేలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగకు కోటి చీరల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ చీరల పంపిణీపై ఐఎన్డి న్యూస్ స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 30,000 మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి సుమారు 1,000 మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇక్కడి పరిశ్రమను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళికతో బతుకమ్మ చీరల తయారీని సిరిసిల్లకు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉండటంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి పెరిగింది. ఈ ఏడాది కూడా సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈసారి 289 రకాల వెరైటీ వర్ణాలతో ప్రత్యేక జరి అంచులతో బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 2 నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బతుకమ్మ చీరల తయారీతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మెరుగుపడుతుందంటూ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతటితో ఐఎన్టీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.